ఈరోజు స్పెషల్ ఏంటంటే దొండకాయ పలావ్ అండి. దానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుందాము. పలావ్ అంటే సింగిల్ బౌల్ రెసిపీ కాబట్టి పెద్ద గిన్నెనే పెట్టుకున్నాము. ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ గిన్నె వేడైన తర్వాత ఇక్కడ చూడండి హోల్ గరం మసాలా అన్నమాట. సాజీరా, పట్టా, లవంగా, ఇలాచి, కొన్ని మిరియాలు, జాజికాయ, జాపత్రి, కొద్దిగా బండ పువ్వు, ఇంకా స్టార్ అనాస్ పువ్వు ఉంది, మరాఠీ మొగ్గ ఉంది. అందులో హోల్ గరం మసాలాలు అంటే బిర్యానీ మసాలా కూడా యూస్ చేసాము. ఇందులో కొద్దిగా కాజు కూడా వేస్తాము. ఇక్కడ హోల్ గరం మసాలా కొంచెం ఆయిల్ వేడైంది కదండి, మసాలా వేసేద్దాము. మసాలాలు ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకుందామండి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు. ఇక్కడ కారం కూడా యూజ్ చేసాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేయట్లేదు. ఒక చిన్న ఆనియన్. ఇక్కడ ఒక 300 గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నాను పలావ్ కోసము. 300 గ్రామ్స్ రైస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ పుదీనా. ఆనియన్ వేసిన తర్వాత పుదీనా సన్నగా తరిగి పెట్టుకుంది. కరివేపాకు ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ టమాటోస్ అండి. ఇది ఒక పెద్ద టమాటో. ఇప్పుడు ఇవన్నీ కలుపుతాము మంచిగా. ఇక్కడ చూడండి టమాటో ఉడుకుతుంది. కొంచెం మెత్తబడిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కొద్దిగా పసుపు, ఇది ఒక 1/2 స్పూన్ వేసాను. దీన్ని మంచిగా కలిపేసుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు దొండకాయలు ఎట్లా అంటే ఒక్క దొండకాయలో 4 ఇట్లా కాట్ పెట్టుకున్నట్టుగా అండి. మసాలా దొండకాయ వండుకున్నప్పుడు ఎలా కాట్ పెట్టుకుంటామో అలాగా ఇది ఇలా చేయాలి. అలా చేసుకొని వేసుకోవాలి. ఇది 300 గ్రామ్స్ ఉన్నాయండి దొండకాయలు. కొంచెం వీటిని ఇప్పుడు ఆ ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాము. ఈ టమాటా ఇది మసాలా ఉంది కదా, ఇందులో కొంచెం దొండకాయలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ అలా పెడదాము. మనకు దొండకాయలు ఉడికినట్టుగా ఎలా అంటే కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతాయి. అప్పుడు మనం కారం వేసుకుందాం. ఇక్కడ పలావ్ కాబట్టి రైస్కి సరిపోయేంత, కర్రీకి సరిపోయేంత అన్నట్టుగా చూసుకొని వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి కారం, ఉప్పు రెండు సరిపడే అంత వేసుకుందాము. ఇప్పుడు మంచిగా కలిపేసుకుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి రెసిపీ ట్రై చేశారా అండి? ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగుంటుంది. దొండకాయ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా చాలా ఇష్టపడతారు. నార్మల్గా దొండకాయ ఊరికే కర్రీ చేసే తినలేం కదండి, ఇలా ఒక వెరైటీగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫ్లేమ్ మాత్రం మీడియంగానే ఉండాలండి. ఇవి చిన్న మంట మీద వేగుతున్నాయి. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. ఇందులో పెరుగు వేసేసుకొని కలిపేసి ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇక్కడ పెరుగు ఒక పెద్ద స్పూన్ వేసానండి, ఎక్కువ ఏం వేయలేదు. అంటే ఇది పలావ్ రెసిపీ కాబట్టి వేసాను. అయితే బిర్యానీ అయితేనేమో డీప్ ఫ్రై చేసి మనం దొండకాయలు కలిపి పెట్టుకోవడము, అది ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇది పలావ్ కాబట్టి ఇలా చేసుకోవాలి. బిర్యానీకి పలావ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఒకటే బౌల్లో కుక్ చేస్తాము. రైస్ ఈ కర్రీ ఇలా అంతా మిక్స్ చేసి చేస్తాము. బిర్యానీకి ఏమో అది సపరేట్, ఇది సపరేట్గా చేసి ఒక దగ్గర వేసి చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి పెరుగులో ఉడికింది కొద్దిగా. ఇప్పుడు మనం దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి, మంచిగా కలుపుకొని. అయితే ఇక్కడ 1:2 అండి. 1 బౌల్ రైస్ తీసుకుంటే 2 బౌల్స్ వాటర్ తీసుకుంటున్నాము. అయితే నేను 1 బౌల్ రైస్ కడిగి పెట్టాను, అందుకే 2 బౌల్స్ వాటర్. చూడండి నేను మీకు ఇందాక చెప్పాను కదా దొండకాయలు 300 గ్రామ్స్ అని, అప్పుడు రైస్ కూడా 300 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. ఈ బౌల్లో మనకి 300 గ్రామ్స్ రైస్ పట్టింది, అందుకని దాంతోనే కొలతగా 2 బౌల్స్ వేసినాను వాటర్.
ఇప్పుడు దాన్ని మరగనిద్దాం. మరిగిన తర్వాత మనం రైస్ వేసేసుకోవడమే. అయితే ఇక్కడ కొంచెం మనం నిమ్మకాయ పిండుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ బాయిల్ అయ్యే ముందు పిండాలి. చూడండి, ఒక నిమ్మకాయ వేస్తున్నాను టేస్ట్ కోసం. ప్లస్ ఇంకా రైస్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఒకదానికొకటి. అయితే ఇక్కడ మనం బాస్మతి రైస్ యూస్ చేయట్లేదు, నార్మల్ రైస్ చేస్తున్నాము. సోనా మసూరి రైసే, మనం నార్మల్గా ఇంట్లో వండుకునే అన్నమే అండి. ఆ బియ్యంతోనే చేస్తున్నాను. నేను చెయ్యి ఎందుకు పెట్టానంటే స్వీట్స్ పడకుండా అని అలా చేశాను. చేయి పెట్టి చేతిలో పిండి తీసేసాను ఈతులన్నీ. ఇప్పుడు దీన్ని బాయిలింగ్కి పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ మంట కొంచెం పెద్ద పెట్టుకున్నాము, అందుకే వాటర్ బాయిల్ అవుతున్నాయి. చూడండి, ఇందులో బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టుకున్నాను ఆ రైస్. ఈ ప్రాసెస్ అయ్యే లోపల ఎట్లాగో అదే చిన్న మంట మీద చేస్తున్నాం కాబట్టి ఓ 15 మినిట్స్ పడుతుంది. చూడండి, బాయిల్ అవుతుంది. రైస్ వేసేసుకుందాం. ఈ బియ్యం అన్నీ వేసేసిన తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టుకుందామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనం బియ్యం వేసేసినాము. పక్క నుంచి మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం మూత పెట్టాలండి, లేకపోతే పొంగిపోతుంది. అప్పుడు మళ్ళీ వాటర్ తగ్గుతాయి. డైరెక్ట్ మూత పెట్టేది. ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది చూడండి. ఒకసారి మంచిగా కలుపుకొని, ఇక్కడ మనకు దొండకాయలు పూర్తిగా ఉడికినట్టుగా తెలుస్తుంది. కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పెట్టాలి సిమ్లో. అప్పుడు ఇలా దమ్కి అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ డన్. మన రైస్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, డిష్ అవుట్ చేసేసుకుందామండి. మీరు దొండకాయ పలావ్ ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.